తరగని పెన్నిది మగువా మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువా త్యాగములో అనురాగములో తరగని పెన్నిది మగువా ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక అన్నకు ముద్దుల చెల్లి ఒక ప్రియునికి వలపుల మల్లి ఒక రామయ్యని కన్న తల్లి ఒక రామయ్యని కన్న తల్లి సకలావనికి కల్పవల్లి మానవ ఉమెన్కి సంబంధించి అంటే ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉన్న ఉమెన్ ఏ టైంలోనైనా సరే ఇక్కడికి వచ్చి తనను షెల్టర్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత ట్రాఫికింగ్లో ఉన్న ఉమెన్ కూడా జ్యుడిషియల్ వాళ్ళు మన దగ్గరికి పంపిస్తూ ఉంటారు. తర్వాత పోలీస్ స్టేషన్ ఏదైనా లవ్ ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ ఇష్యూస్ ఏదైనా కానీ డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు, ఇంకా భర్తతో ఏదైనా ప్రాబ్లమేటిక్గా ఉన్న ప్రతి ఒక్క స్త్రీ కూడా ఏంటి అంటే ఎమర్జెన్సీగా ఇప్పుడు భర్త కొట్టి బయటికి పంపించేస్తాడు. అట్లాంటి సమయంలో తను నైట్ టైం అవుతుంది, ఎక్కడికి వెళ్తుంది? తనకి ఎక్కడ షెల్టర్ అనేది ఉండకపోవచ్చు. అంటే తనకి ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటుంది. తను ఎక్కడికి వెళ్ళాలి అనగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చేది ఏంటంటే, ఎందుకంటే మనకి ఇందాక విజయ మేడం చెప్పినట్టు 1969లో ఇది స్టార్ట్ చేశారు. ఆ టైంలోనే షెల్టర్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. పైన శక్తి సదనము ఉంటుంది. ఎవరైనా సరే కోరుకుంటున్నాం. అదేవిధంగా బి శ్రీనివాసు గారు డిప్యూటీ మేనేజర్ ఎస్ఎల్ విజయవాడ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు మనకి మన ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన మిస్ చంద్రి చాందన ఆకుల గారిని కో-ఫౌండర్ ఎవరో ఏఐ మొబిలిటీ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చైర్పర్సన్ సిఐ ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ ఆంధ్రప్రదేశ్ వారిని కూడా వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్న కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా బి కీర్తి గారు ప్రెసిడెంట్ వాసవ్య గణనాయకాయ గణదైవతాయ గణాధ్యక్షాయ ధీమహి గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి. అందుకని మీరందరూ ముందు బాగెళ్తూ ఉంటే మీతో పాటు 100 మంది వెనక నడవాలి, ఒక్కొక్కరి వెనకాల. అలా మీరందరూ తయారవ్వాలని, మీరందరూ బాగా నేర్చుకున్నందుకు హార్టీ కంగ్రాచ్యులేషన్స్. మీరందరూ యూ పేవ్ ద వే ఫర్ అదర్స్. అర్థమైందా? ఇంకా డిజైనింగ్ కూడా బాగా నేర్చుకున్నాను. అలాగే స్వాతి గారి దగ్గరకి పంపించాను మేడం. 1 మంత్ నుంచి నేను అక్కడ ట్రైనింగ్ వర్క్ చేస్తున్నాను. ఇంకా కూడా బాగా వస్తుంది. నేను నా బ్లౌజ్ నేనే కుట్టుకున్నాను. వర్క్ కూడా మగ్గ వర్క్ కూడా చేసుకుంటున్నాను. మగ్గ వర్క్ కూడా బాగా వచ్చింది. బాగా నేర్పించారు. బాగా నేర్పించినందుకు మేడంకి అంతా ధన్యవాదాలు. ఇంటి ముందు హౌస్ వర్క్గా ఉండేదాన్ని ఇంట్లోనే. ఇప్పుడు 1 మంత్ నుంచి అక్కడికి వెళ్తున్నాను. బాగుంది. 7,000 వరకు వస్తుంది. ఇంకా ఎక్కువ పీస్ వర్క్ అవి కూడా ఇస్తాను. నేను కూడా ఇస్తాను. కానీ ఇంకా డెవలప్ అవుతాను. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది.
ముందుగా అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సో ఎప్పుడు మొదలైందో తెలుసా? మహిళా దినోత్సవం ఎలా మొదలైందో తెలుసా? 100 సంవత్సరాల క్రితం చాలా స్ట్రగుల్ చేస్తే ఒకరోజు కావాలి ఉమెన్స్కి, మేము చేసే పనులు కృషి అందరూ సెలబ్రేట్ చేసుకోవాలని చాలా కష్టపడితే ఉమెన్స్ డే వచ్చింది. సో ఉమెన్ 100 సంవత్సరాల క్రితం గొప్ప కాదా? ఉమెన్ ఎప్పుడు గొప్పవాళ్ళు. సో ఈ రోజు ఎందుకు పెట్టుకున్నామనంటే మీరు చేసే కృషి, మీరు చేసే పనులు చాలా గొప్పవి అని చెప్పడానికి ఈ కార్యక్రమం అనేది, ఉమెన్స్ మహిళలకి ఒక కార్యక్రమం ఉండాలి అనేది అంతర్జాతీయంగా, మన ఇండియాలో కాదు. సో టోటల్గా 190 పైన దేశాలు ఉన్నాయి. అన్ని దేశాల్లో కూడా March 8 అనేది ఉమెన్స్ డేగా సెలబ్రేట్ చేస్తున్నారు. తెలుసా మీ ఎవరికి? తెలుసుకుంటున్నారా? నేను ప్రసాదంపాడు నుంచి వచ్చాను. నాకు ఇక్కడ వాసవ్య మహిళా మండలిలో బ్యూటిషియన్ నేర్పిస్తారని నా ఫ్రెండ్ ద్వారా నేను తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. 3 months కోర్స్ నేర్చుకున్నాను. ఇప్పుడైతే హౌస్ సర్వీస్ చేస్తున్నాను, హోమ్ సర్వీస్. నాకు బాగానే ఉంది. నా ఇండివిజువల్గా నేను సంపాదించుకుంటున్నాను. ఆ సంపాదించిన మీ అందరికీ కూడా ఆవిడని చూసి ఇన్స్పైర్గా ఆవిడలాగా ముందుకు వెళ్ళాలి. సో ఆవిడ ఏదైతే థాట్స్ ఇనిషియల్ స్టేజెస్లో స్ట్రగుల్స్ చేశారో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాలనే ఉద్దేశంతో మేడం గారిని ఈరోజు పిలవడం జరిగింది. వాసవి మహిళా మండలి, అదేవిధంగా ఎక్సెల్ ఫౌండేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. సో అదేవిధంగా ఇక ఈరోజు ఎవరైతే కోర్సెస్ పూర్తి చేసుకున్నారో, ఇంతకుముందు చెప్పిన కోర్సెస్ అన్నీ కూడా, వాళ్ళందరికీ కూడా మెనీ కంగ్రాచులేషన్స్. సో వీ కెన్ క్లాప్ ఫర్ ఈచ్. మీకు మీరే ఒక క్లాప్ చేసుకోవచ్చు. ఎందుకు అని అంటే 3 నెలలు ఇక్కడికి రావడం డైలీ చాలా కష్టం. ఎందుకు కష్టం? మీరు జాబ్స్ చేస్తున్నారని కష్టం వచ్చారనుకోండి, అప్పుడు మీకు బిల్స్ కూడా సబ్మిట్ చేయమని అంటారు. సో అదంతా కూడా సెకండరీ, గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తారు. సో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ నుంచి ఎంటర్ప్రెన్యూర్గా ఎలా ఎదగాలి అనేది కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎంటర్ప్రెన్యూర్ అంటే గట్టిగా చెప్పాలి, తెలిసిన వాళ్ళు ఒకరు, మిగతా అందరూ తెలుసుకుంటారు. ఈనాటి ముఖ్య అతిథి చాందిని గారికి, అలాగే ముఖ్యంగా ఇక్కడ ఉన్న మహిళా మండలందరికీ కూడా, వాసవ్య స్టాఫ్కి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం అంటే ఇది ఒక్కరోజే మహిళా దినోత్సవం అని కాదు. నాకు వాళ్ళు మీ అందరూ మాట్లాడుతూ ఉంటే ఒకటి గుర్తుకొచ్చింది. మా గ్రాండ్ ఫాదరు ఇప్పుడు లేరు, ఇప్పుడు నాకు 75 years. కానీ ఆయన మా చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మమ్మ గారు మజ్జిగ చేయండి అని మీ అందరూ మజ్జిగ చేసేవాళ్ళం. ఇప్పుడు మీ అందరూ ఎవరు మజ్జిగ చేస్తారు? అసలు కవ్వంకి నాటేటుంటే ఇట్లా లాగుతూ రోజు మజ్జిగ చేసి దాన్ని వెనపూసి పడాలి. పడకపోతే మన దానిలో అమ్మమ్మ ఏం చెప్పేవారు, కొద్దిగా వేడినీళ్ళు పోసి తిప్పండి, లేదా ముందే చల్లగా ఉంటే, అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు. మా చిన్నప్పుడు ఫ్రిడ్జ్లు లేవు, ఏసీలు లేవు, ఫ్యాన్లు లేవు. మా ఇంట్లో ఫస్ట్ ఫ్యాను 1970లో మా బాబు పుట్టినప్పుడు మా నాన్నగారిని అడిగింది, తాతగారు ఆకాశంలో చెట్టు ఆకులు కదులుతున్నాయి కానీ మనం గాలి రావట్లేదు ఏంటి అని అడిగింది. అనగానే మా నాన్నగారు ఏం చేశారంటే షాప్కి వెళ్ళి ఒక సీలింగ్ ఫ్యాను, ఒక టేబుల్ ఫ్యాను తీసుకొచ్చారు. కింద ఎక్కడ కూర్చుంటే అక్కడల్లా ఆ ఫ్యాన్ పిల్లలకు పెట్టండి అని. అంటే అలాంటి రోజుల నుంచి ఇప్పుడు మనం ఎంత దీనికి వెళ్ళామంటే, ఫస్ట్ కిచెన్ రెవల్యూషన్ వచ్చింది. మా అమ్మమ్మ గారు మా అందరితో రోజు మజ్జిగ, ఉదయాన్ని ఫస్ట్ మజ్జిగ చేయడం మా పని చేయాల్సి వస్తుంటే, అప్పుడు మా గ్రాండ్ ఫాదరు ఇక్కడ చూసా. అందరికీ నమస్కారం. తెలుగు నేను స్పష్టంగా మాట్లాడలేను, తెలుగు అంటే తెలుగు మాట్లాడడం రాదు, కొంచెం ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతాను, ఏమనుకోవద్దు. మొదటిగా
అందరికీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. ఉమెన్స్ డే గురించి అందరూ చెప్పారు కానీ చిన్న మాట చెప్తాను. మనకి చాలా పొటెన్షియల్ ఉందండి. ఈ అందరిలోని పొటెన్షియల్ ఉంది. ఎంత పొటెన్షియల్ ఉంది అంటే ఇందాక మేడం చెప్పినప్పుడు 20 మంది ఫ్యామిలీలో ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి బట్టలు ఉతకాలి అని చేయాలి అన్నారు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చి ఎప్పుడు మాట్లాడతానంటే నా వైఫ్ సపోర్ట్ చాలా ఉందండి. సార్ చెప్పినట్టు తన ఒక పెద్ద యుద్ధమే చేస్తుంది. మార్నింగ్ 5:30కి లేస్తుంది. నన్ను, నా బ్రదర్ని, మా ఫాదర్ని ముగ్గురం వరకు వెళ్తాం. ముగ్గురికి మా క్యారేజ్ రెడీ చేస్తుంది, బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది. అక్కడితో పొటెన్షియల్ అంతా నేను అక్కడికే ఉందా అని మీరు ఆడకూడదండి. మీ పొటెన్షియల్ చాలా ఉంది. యు ఆర్ పిల్లర్స్ ఆఫ్ ద సొసైటీ. సో ప్లీజ్ అంత ఇంపార్టెన్స్ ఉంది అనేది మీరు మీ అంతటా మీరే గుర్తించండి. మీరు మేడం చెప్పిన 4 C's మీరు ఖచ్చితంగా పాటించండి. మేడం చెప్తున్న 4 C's ఆల్రెడీ మీకు తెలియకపోవచ్చు. కిరణ్ బేడి ఎంతమందికి తెలుసండి? ఇక్కడ ఎవరండి కిరణ్ బేడి? IPS ఆఫీసర్. డబ్బులు కావాలి అంతే కదా, ముందు అక్కడే కావాల్సింది. కానీ డబ్బులు నా దగ్గర లేవు, అంత స్తోమత లేదు. కానీ ఇంకేం చేయగలము అంటే నా దగ్గర ఉందల్లా టైం అండి. ఆ టైం నేను సొసైటీకి ఎలా ఇవ్వగలను అనేది వాలంటీర్. హెచ్సిఎల్కి, బిఎంఎంకి నేను చాలా థ్యాంక్ యూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లడ్స్ టైంలో నేను యాక్చువల్గా చెప్పాలి, ద ఫస్ట్ వాలంటీరింగ్ యాక్టివిటీ యాక్టివ్ అండి. ఫ్లడ్స్ టైంలో మాకు చాలామందికి చాలా అవసరం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్ అనేది, రేషన్ అనేది చాలా అవసరం. కానీ ఎవరికి కంపెనీ చేయాలి? అందరికీ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే అండి. సో అట్లానే ఇందాక చెప్పినట్టు 56 ఇయర్స్గా రన్ చేస్తున్నందుకు అండ్ మహిళల కోసమే కాకుండా పిల్లల కోసం, వాళ్ళ విద్య కోసం, వాళ్ళ హెల్త్ కోసం నిరంతరం కృషి చేస్తున్న వాసవ్య మహిళా మండలికి పెద్ద హ్యాట్స్ ఆఫ్ అండి. బికాస్ ఐ నో ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ స్మాల్ జాబ్. చిన్న చాలామంది వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. బట్ 56 ఇయర్స్ నుంచి 3rd జనరేషన్ 4th జనరేషన్ కూడా వాళ్ళు ఈ సర్వీస్ చేయడం అన్నది దట్ ఈస్ డెఫినెట్లీ వెరీ బిగ్ మైల్ స్టోన్. నాకు కీర్తి గారు ఒక 4 ఇయర్స్ నుంచి బాగా తెలుసండి. చాలా ప్యానెల్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేసాం. కానీ ఈచ్ అండ్ ఎవ్రీ టైం మైక్ తీసుకున్నప్పుడు నేను ఇట్లా నోరు వదిలేసి చూస్తూ ఉంటాను అనమాట. సో ఆవిడ కాన్ఫిడెన్స్ కానీ ఏం చెప్పాలి అనుకున్న పాయింట్ అంత స్పష్టంగా ఆడియన్స్లో కానీ అట్లా వెళ్ళటం అండ్ తట్టు అదే కాకుండా పక్కన నేను ఉన్నాను అన్న ధైర్యాన్ని అందరికీ ఇస్తారు. సో అసలు నేను కూడా అండి ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానంటే యూఆర్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ దాట్. నాకు కూడా స్టేజ్ ఎక్కడ అంటే చాలా భయం. అండ్ తెలుగులో కూడా ఎంతసేపు మాట్లాడే నాకు తెలిసి ఫస్ట్ మీటింగ్ ఇదే. సో ఇదే కాకుండా ఇట్లా బ్యూటిషియన్ కోర్స్కి ఇంటీరియర్ ఫ్యాషన్ డిజైనింగ్ కోసం అని సర్టిఫికెట్స్ ఇస్తున్నాం. అమ్మ ఆంటర్‌ప్రెన్యూర్ కావాలి, వెంటనే మైండ్లో నువ్వే గుర్తొచ్చావని చెప్పగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. సో బేసిక్గా మా బ్యాక్గ్రౌండ్ వచ్చి మా డాడీ వాళ్ళది చంద్రనా బ్రదర్స్. ఏమనుకుంటాము, సరే చక్కగా మంచిగా వెల్ సెటిల్ ఫ్యామిలీ కదా, మనం అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తానులే, మనీ బాగుంది, మనం పెద్ద కష్టపడక్కర్లేదు, ఆ మైండ్ సెట్లోనే పెరిగాను నేను యాక్చువల్లీ. బట్ లేటర్ చాలా మారిపోతాయి. గాడ్ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ కదా. బట్ చిన్నప్పటి నుంచి వసుంధర బాగా చదివేదాన్నండి. ఎందుకంటే అప్పుడు మనకి ఇట్లా ఇన్స్టాగ్రామ్స్ లేవు, పెద్ద పెద్ద ఇంటర్నెట్స్ లేవు, ఏం లేవు. కాబట్టి న్యూస్ పేపర్ మంచి టైం పాస్ కదా అందరికీ. సో చాలా చాలా చదివేదాన్ని. అక్కడ విమెన్ ఏంటంటే వాళ్ళ రూరల్ ఏరియాస్లో చాలా కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టడము, వాళ్ళ విమెన్ కోసం ఎస్పెషలీ ఫినాన్షియల్ లిటరసీ క్రియేట్ చేయాలి, వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని చాలా చేసేవాళ్ళు. వాళ్ళందరి స్టోరీస్ చదువుతూ ఉంటూ చాలా ఇన్స్పైర్ అయ్యేదాన్ని. సో నాకు తెలిసి అట్లాంటి గొప్ప మనుషుల్లో కీర్తి గారు కూడా డెఫినెట్గా ఒకళ్ళు. నేను కూడా తర్వాత ఒక విమెన్ అండ్ చైల్డ్ ఆర్గనైజేషన్ పెడతానండి డెఫినెట్గా.